రోజు చికెన్ పికిల్ పెడుతున్నాం అన్నమాట. చికెన్ షాప్ అతన్ని అడగాలి చిన్నగా పీసెస్ కట్ చేయమని. బోన్స్ లేకుండా కట్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసి ఉప్పేసి వాష్ చేసి పక్కకు పెట్టుకొని వాటర్ లేకుండా కొద్దిసేపు డ్రైగా ఉంచేసేయాలి. అప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెష్గా అల్లం పేస్ట్, ఎల్లిగడ్డ అల్లం తీసుకోవాలి. మంచిగా కట్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చూపిస్తాను తర్వాత. కేజీ చికెన్ పచ్చడి పెడుతున్నాను అన్నమాట. దాంట్లోకి కావాల్సింది 1/2 కిలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరుకోవాలన్నమాట. అప్పటికప్పుడే కొంచెం సాల్ట్ వేసి నూరుకోవాలి. అందులోకి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క, గసగసాలు, ఒకటి ధనియాల పౌడర్ అయినా జీలకర్ర పౌడర్ అయినా మీ దగ్గర ఉంటే డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకోండి. నేనైతే ధనియాది పౌడరే వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కడాయిలో డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఇందులోకి నిమ్మకాయలు ఎంత వేస్తే అంత పచ్చడి అనేది నిలువ ఉంటుంది. ఇంకోటి టేస్ట్ కూడా పుల్లగా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా 2 యాడ్ చేసుకోవచ్చు. మేమైతే 8 అలా తీసుకున్నాము. 10-12 కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. కానీ చూపిస్తాను. మనము బౌల్లోకి వేసుకున్నాం కదా, హీట్ అయిన కొద్దికి వాటర్ అనేటివి ఇలా తేలుతూ ఉంటాయి. ఇదంతా వాటర్లో అబ్జర్వ్ కావాలి. ఇప్పుడు బుగాన్లోకి వేసుకున్నాం కదా, ఇందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి. మొత్తం డ్రై కావాలి. డ్రై అయితేనే మనకు నిల్వ అనేది చికెన్ పచ్చడి ఉంటుంది అన్నమాట. కొంచెం డ్రై కావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట స్టవ్. ఇప్పుడు గసాలను మేము డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. వాటర్ చూడండి ఎంత వచ్చేసాయి. ఈ వాటర్ని అంతా వంపేసుకోవాలన్నమాట. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేస్తున్నాము. డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. ఇలాచి, దాల్చిన చెక్కను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. లవంగం మనం పక్కకి చికెన్ పెట్టాం కదా, చూడండి ఒకసారి వాటర్ ఎలా వస్తుందో. ఇదంతా వాటర్ కొంచెం అబ్జర్వ్ అయినాక మొత్తం డ్రై చేయాలన్నమాట. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసాం కదా, దాంట్లోకి ఇప్పుడు మంచిగా మొత్తం పసుపు కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇది వితౌట్ ఆయిల్ లేకుండా బొగాన్ని బాగా హీట్ చేసుకోవాలన్నమాట. వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. బొగాని తీసుకొని వేసేసుకోవాలి. బుగాన్లోకి వేసుకున్నాం కదా, ఇందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి. మొత్తం డ్రై కావాలి. డ్రై అయితేనే మనకు నిల్వ అనేది చికెన్ పచ్చడి ఉంటుంది అన్నమాట. కొంచెం డ్రై కావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట స్టవ్. మనం అలాగా బుగాన్ తీసుకొని కేజీ చికెన్కి 1 లీటర్ ఆయిల్ పోయాలన్నమాట. మీ ఇష్టం, ఏదైనా పోసుకోవచ్చు. పల్లి నూనె పోసుకోవచ్చు, ఫ్రీడమ్ ఆయిల్ పోసుకోవచ్చు, ఏదైనా ఆయిల్ పోసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆయిల్ని వెయిట్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా పంపేసుకోవాలన్నమాట. చిల్లుల జబ్బు ఉంటుంది కదా, వాటర్ కింద నుంచి ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంత వాటర్ వస్తుంది. కంపల్సరీ వాటర్ అంతా పంపేసుకోవాలి. ఇప్పుడు పొడిలనంత పొడి కొట్టేసుకోవాలన్నమాట. అంటే మిక్సీలో చేసుకోవాలి. బాగా హీట్ అయిందనమాట. మనం ఇందులోకి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. గసగసాలని ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. పొడి చాలా పొడిగా ఉండాలి. నేను 2 కిలోలు పెట్టుకుంటాను. బ్రౌన్ కలర్ దాకా వేయించుకొని వచ్చే వరకు వేయించుకొని ఇలా పక్కన తీసుకోవాలి.
ఇలా చికెన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇంకా ఇది వేగలేదు, ఇంకా వేగాలి. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్. ఇలా ఈ ముక్కలన్నీ తీసేసుకున్నాక ఈ వేడి నీళ్ళని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేస్తుంది. ఈ కిలో పచ్చళ్ళకి 1/2 కిలో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకుంటాం. స్మెల్ పోయే వరకు లేగాలి. గసాలు అయితే ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో కొలతతో ఉప్పు తీసుకోవాలి. పౌడర్ మనం ఇంతకుముందు వేయించుకున్న డ్రై పౌడర్ చేసుకున్నాం కదా, ఇవన్నీ వేస్తున్నాం. గసాలు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసిన పొడి, గసగసాల పొడిని ఇప్పుడు ఇందులో నూనెలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఏ గ్లాస్తోనైతే మనం ఉప్పు వేసుకున్నామో అదే క్వాంటిటీతోని కారం తీసుకో. కావాలంటే ఎక్కువ, కావాలంటే మరి మీ టేస్ట్కి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 2 వేసినావా? అంతే అన్న, నీ ఇష్టం మరిగా. కొంచెం ఎక్కువనే వేసుకున్నాము, మేము ఎక్కువ తింటామని. ఇవన్నిటిని బాగా కలుపుతాను. పొయ్యి ఆఫ్ చేయొద్దు, సిమ్లో ఉంచి వేయించుకోవాలి ఇవన్నీ. ఇందులోనే ఈ వేయించిన చికెన్ ముక్కలు వేసుకోవాలి. సిమ్లో ఉంచుకొని మళ్ళీ కొంచెం వేగనివ్వాలి. కొంచెం ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. దింపే ముందు నిమ్మరసం వేసుకోవాలి. ఒకవేళ వేడి మీద అయినా వేసుకోవచ్చు నిల్వ కావాలనుకుంటే. ఇది ఒక సీసాల ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నిమ్మరసం ఇప్పుడు ఇలా అల్లం వేగింది కదా, ఇప్పుడు కొలతతో 1/2 కిలో ఉప్పు, ఇంకా 1 గ్లాస్ ఉప్పు. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బాగా నూనెలో వేయించుకోవాలి, దీన్ని వాసన పోయే వరకు. పచ్చడి అనేది కొంచెం లూజ్ ఉందని అనుకోకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత గట్టిగా అవుతుంది. ఇంకొకటి ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల కొంచెం పలచగా అనిపిస్తుంది. రాను కొంచెం స్లోగా దగ్గరకు అయిపోతుంది అన్నమాట పచ్చడి. ఈ పచ్చడి ఇప్పుడు పొయ్యి మీద ఉన్నప్పుడే నిమ్మరసం వేస్తే
1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట పెట్టుకోవాలనుకుంటే పొయ్యి మీద ఉన్నప్పుడే నిమ్మరసం వేస్తే కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము బాగా చికెన్ పికిల్ ఆయిల్లో వేడవుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటాము. నిమ్మరసం ఎక్కువ ఉండాలి ఇది. అయితే నేను ఇలా కొంచెం ఉంది, దీని నిండా కంటే మీకు ఎక్కువ కావాలంటే ఫ్లేవర్ నిమ్మరసం ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు గ్లాస్ ఉంది, గ్లాస్ కంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం తక్కువ ఉంది కనుక ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, నిల్వ చాలా రోజులు ఉంటుంది. ఇత్తులు అవన్నీ ఏముండదు అని చెప్పి అందులోకి ఇత్తులు ఏవి ఉండవద్దు, ఓన్లీ రసమే ఉండాలి. పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట, మొత్తం కలిసేలాగా. పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట, మొత్తం కలిసేలాగా. తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అంటే పీసెస్కి పట్టేలాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కానీ స్మెల్ మాత్రం సూపర్ ఉంది, తినేసేయాలనిపిస్తుంది ఎప్పుడెప్పుడా అని. రెండు గంటలు అయిన తర్వాత ఈ చికెన్ తొక్కు ఉంటుంది కదా, ఇలా దగ్గరకు అవుతుంది అనమాట. చికెన్ ముక్క మొత్తం తొక్కు అనేది ఆ మసాలా, మనం వేసిన మసాలా మాత్రం పట్టేసి ఎమ్మి టేస్ట్ ఉంది, దగ్గరకు అవుతుంది చాలా. ఇదంతా ఉంటుంది కదా చికెన్ ముక్క, చూడండి ఒకసారి ఎంత బాగుందో, చూడండి సరే ఎంత బాగుంది. ఇలా చాలా బాగుంది అన్నమాట. టేస్ట్ మాత్రం అన్నంలోకి ఇంకోటి చికెన్ తొక్కు. ఈ తొక్కు ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకో. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియాంక షేర్.